హాయ్. సో వెల్కమ్ టు తిన్నారా. సో ఏంటి కొత్తగా చూస్తురా. సో ఐ హ్యావ్ ఏ న్యూ ఛానల్. సో తిన్నారా. సో అంతకుముందు అన్నీ చాలా ఫుడ్ వీడియోస్ అన్నీ చేశాను, బట్ ప్రాపర్గా లేదనిపించింది. సో అందుకనే మరొక కొత్త ఛానల్తో మీ ముందు మంచి రుచులు, మంచి మంచి వంటకాలు, సో మెచ్చేలాగా ఉంటుంది, సూపర్ ఇంట్రెస్ట్గా ఉంటుంది వీడియోస్ కూడా చూడడానికి. సో మనం ఈరోజు మంచి కళాయి చికెన్ ఫ్రై చేసుకొని తిందాం, చాలా బాగుంటుంది. మరిగా స్టార్ట్ చేద్దామా. నేనైతే కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే చూపించేస్తాను, అది చూడండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ మై కొత్త ఛానల్ అనమాట. సో కంపల్సరీ సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మొత్తం వాచ్ చేయండి వీడియో అంతా. అండ్ రెసిపీ స్టార్ట్ చేసేద్దాం ఇంకా. సో 1/2 కిలో చికెన్, అల్లం అండ్ హోల్ గరం మసాలా. సో మనకి కావాల్సింది అండ్ 1 ఆనియన్. సో ఈ సైజ్ ఆనియన్ ఉంటే సరిపోతుంది. కొత్తిమీర అండ్ పుదీనా అండ్ కరివేపాకు, ధనియాలు. సో కంపల్సరీ ఉండాల్సింది. ఇవి మనకు కావాల్సినవి. ఇంకా ఉన్నాయి, యాడ్ చేద్దాం. బట్ ఫస్ట్ కావాల్సింది మీ దగ్గర ఉండే ఏ కళాయి అయినా పర్లేదు, ఇలాంటి ఒక కళాయి తీసుకోండి, లోతుతుంది, బాగుంటుంది. సో ఐరన్ కళాయిస్ అవి ఉంటే. సో ఫస్ట్ మనం మసాలా అంతా ప్రిపేర్ చేసేసుకుందాం. సో అది హోల్ గరం మసాలా, స్టార్ పువ్వు, మీ దగ్గర ఉన్న అన్ని మసాలాస్ వేసుకోండి. లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర అండ్ సాజీర, ఎండుమిర్చి, సో జాపత్తి, ఏమున్నా సరే ఉన్న వాటిలో అన్నీ వేసేసుకోండి. ఒక బిర్యానీ 10 రూపీస్ ప్యాకెట్ తెచ్చుకుంటే సరిపోతుంది నాకు తెలిసి. సో అదొకటి ఉన్నది తెచ్చుకోండి. మీ దగ్గర అన్నీ ఉంటే అన్నీ వేసేసుకోండి. ధనియాలు అయితే కంపల్సరీ అండ్ బిర్యానీ ఆకులు కూడా కంపల్సరీ కావాల్సింది. సో కళాయి అయితే హీట్ అయిపోతే మనం మసాలా ప్రిపేర్ చేసేసుకుందాం. చక్కగా మసాలాస్ అన్నీ వేసుకొని మంచిగా లైట్గా ఫ్రై అయితే చాలు. ఓవర్ ఫ్రై చేసినా సరే ఫ్లేవర్ అనేది పోతుంది అనమాట. చక్కగా 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ హీట్ అయినాక ఆనియన్స్, కొత్తిమీర వేసేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా చక్కగా ఫ్రై చేసేసుకోండి. ఆనియన్స్ ఎంత చక్కగా ఫ్రై చేసుకుంటారో మనకి చికెన్ ఫ్రై కూడా అంతే బాగా వస్తుంది అనమాట. ముందు పోపు కరెక్ట్గా ఉంటేనే కదా వంట కూడా కరెక్ట్గా వస్తుంది. కాబట్టి సో ఆనియన్స్ మరీ మాడగొట్టకుండా లైట్గా సో గోల్డెన్ కలర్ వచ్చేసి చాలు. సో చికెన్ ఫ్రైలో ఆల్రెడీ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోతుంది. మరీ ఆనియన్ ఫ్రై చేసేస్తే ఆ టేస్ట్ అనేది పోతుంది అనమాట. లైట్గా గోల్డెన్ కలర్ వస్తే చాలు, అంతే. దాంట్లోనే మనం ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకోండి. సో యాడ్ చేసేసుకున్నారు, 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అది చక్కగా కొంచెం లైట్గా పచ్చివాసన పోయి ఆ అరోమా అనేది వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి. దాని తర్వాత చక్కగా ఉప్పేసి కడుక్కున్న చికెన్ కూడా యాడ్ చేసేసుకోండి. ఇదైతే 1/2 కిలో చికెన్ అండి. 1/2 కిలో చికెన్కి ఎంత కావాలి మసాలాస్ అన్నీ కూడా కరెక్ట్గా క్వాంటిటీస్తో చెప్తాను, ఓకేనా. సో అన్నీ వేసి చక్కగా కలిపేసి, సో స్టైల్గా తిప్పుతామని కాదు, జస్ట్ నార్మల్గా తిప్పుతున్నాను అలా. సో కొత్త కళాయి, కొత్త గంట, కొత్త రెసిపీ. సో 100 డేస్ ఛాలెంజెస్ ఫుడ్ కుకింగ్ వీడియోస్ అనమాట. అందుకని ఛాలెంజ్ చేద్దాం మనం కూడా అని అనిపించింది. అందుకని స్టార్ట్ చేసేసాను కళాయి చికెన్ ఫ్రై. సో చికెన్ అంటే అందరు లవర్సే, మరి చికెన్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. ఇది నా స్టైల్ చికెన్ ఫ్రై, చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. ఇంకా ముందు చాలా రెసిపీస్ వస్తాయండి. సో చక్కగా కలిపేసుకొని అలా ఉంచేసి దాని తర్వాత వాటర్ అంతా బయటకు వచ్చేసి మళ్ళీ ఆ వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు చికెన్ అనేది మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి, హై ఫ్లేమ్ అస్సలు పెట్టకండి. పెడితే లోపలేమో పచ్చిగా, బయటేమో క్రంచీగా అనిపిస్తుంది. కాకపోతే మీరు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి, అప్పుడే బాగుంటుంది, ఓకేనా. చూసారు కదా అసలు ఆ వాటర్ బాయిల్ అవుతూ ఉంది. సో అలా బాయిల్ అవ్వాలి. మనం కూడా హోల్ గరం మసాలా అయితే ఫ్రై చేసుకున్నాం కదా, అది కూడా చక్కగా మసాలా పెట్టుకోండి. మరి పౌడర్గా కాకుండా అలా అక్కడక్కడ పలుకులు తగిలేలాగా పెట్టేసుకోండి, బాగుంటుంది. సో అది కూడా ఒక టేస్టీ. చికెన్లో కొన్ని ఐటమ్స్ ఇస్తే టేస్ట్ వస్తుంది, అది ప్రాపర్గా వేయడం తెలియాలి బేసిక్గా, అంతే, ఓకేనా. సో చికెన్ కూడా ఆల్మోస్ట్ ఒక 50% చికెన్ అయితే కుక్ అయిపోయింది. కుక్ అయిన తర్వాతే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. మీరు కొంతమంది సాల్ట్ ఎక్కువ తింటారు, ఇంకొంతమంది సాల్ట్ తక్కువ తిన్నారు. కాకపోతే మీ టేస్ట్ తక్కువ వేసుకుని నేనైతే 1.5 స్పూన్ వేసుకున్నాను. మళ్ళీ కావాలంటే మన లాస్ట్లో కూడా యాడ్ చేసేసుకోవచ్చు, డోంట్ వరీ, ఓకేనా. సో చక్కగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే పుదీనా వేసుకోండి. పుదీనా ఎంత కుక్ అయితే చికెన్లో అంత ఫ్లేవర్ యాడ్ అవుతుంది, డోంట్ మిస్. సో ఫ్లేవర్ అనేది యాడ్ అవ్వాలంటే మన పుదీనా కంపల్సరీ వేసుకోవాల్సింది. అండ్ కొత్తిమీర ఫైనల్లో వేద్దాం, ఓకే. సో 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోండి, టర్మరిక్, అది కూడా యాడ్ చేసేసుకొని చక్కగా కలిపేయండి.
ఓకేనా. సో కలిపేసి అలా కుక్ అవ్వనివ్వండి. సో ఎంత మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తే చికెన్ అంత బాగా ఫ్రై అవుతుంది, అంత టేస్టీగా ఉంటుంది. సో అది చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయ్యింది. ఒక 80% చికెన్ అయితే కుక్ అయిపోయింది అనమాట. ఇంకొక 20% కుక్ అయితే 100% చికెన్ అయితే కుక్ అయిపోతుంది. దాని తర్వాత మనం కొన్ని వేసుకుందాం. దీంట్లోనే పచ్చిమిర్చి కట్ చేసేసుకోండి. సో చక్కగా వేసుకోండి, పచ్చిమిర్చి ఫ్లేవర్ కూడా యాడ్ అవ్వాలి కదా మనకి. చికెన్ ఫ్రైలోకి పచ్చిమిర్చి కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో గరం మసాలా, మన హోల్ గరం మసాలా కూడా ఒక టేబుల్స్ యాడ్ చేసుకొని చక్కగా కలిపేసుకోండి. మసాలా ఆయిల్లో ఎంత చక్కగా ఫ్రై అయితే అంత బాగుంటుంది, అది బాగా గుర్తుపెట్టుకొని దీంట్లోనే మీ స్పైసీకి తగ్గట్టు, అంటే మీరు కారం తక్కువ తింటే 1 స్పూన్ వేసుకోండి, ఎక్కువ తిన్నారనుకోండి 1.5 స్పూన్ అయితే కారం యాడ్ చేసేసుకోండి. స్పైసీస్ ఉంటాయి, దానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి కారాన్ని కూడా, ఓకేనా. సో చూశారు కదా ఎంత టెంప్టింగ్గా ఉందంటే చూడడానికి వావ్ అనేలాగా ఉంది రెసిపీ అయితే. కలర్ఫుల్గా కానొస్తుంది, టెంప్టింగ్గా కాదు, టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకోండి. సో గార్నిష్ కాదు, కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని చక్కగా కలిపేసుకొని మరొక 5 నిమిషాలు అలానే ఫ్రై చేస్తూ ఉండండి. మీడియం ఫ్లేమ్తోనే కలుపుతూ ఫ్రై చేస్తూ ఉంటే కొత్తిమీర, పచ్చిమిర్చి, పుదీనా అన్ని ఫ్లేవర్స్ యాడ్ అయ్యి చికెన్ ఫ్రై అనేది అద్భుతంగా సూపర్గా ఉంటుందన్నమాట. సో డోంట్ మిస్, ఆ ఫీల్ అనేది మిస్ అవ్వకండి. ఫైనల్గా మన చికెన్ ఫ్రై అయిపోయింది, అంతే. ఇక టేస్ట్ చూసేద్దామా? చూసండి మరి. రెసిపీ మాత్రం సూపర్ ఉంది, సూపర్ టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి చేసుకొని తినండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. తిన్నారా?